చెప్పినా ఇంతే. సాయంత్రం అయిందంటే భయంతో వణికి చావాల్సి వస్తుంది. సాయంత్రం వాళ్ళ నాన్నని రాని ఆయనతో చెప్పి దీని సంగతి తెలుస్తాను. ఏమే అమృత, నా మాట అంటే భయం లేదా? రేపటి నుంచి 5 ఇంట్లో ఉండకపోతే కాళ్ళు ఎరగొడతాను. పప్పేం తీసుకొని లోపలికి రా. అమృత్, పక్కింటోళ్ళు ఎవరు లేరా? లేరు సార్. పోనీ మీ చుట్టాలు ఎవరైనా ఉన్నారా? చుట్టాలు కూడా ఎవరు లేరా? బాబాయ్ గుడ్ మార్నింగ్ అరుణ్. ఏమైంది? మర్డర్ కేసు అరుణ్. ఏమైందమ్మా? నా కూతురు పరీక్షలకు చదువుకుంటుంటే తాగొచ్చి దాన్ని బలవంతం చేయబోయాడు. నేను చాలా పోరాడాను సార్, అయినా లాభం లేకుండా పోయింది. నా బిడ్డని కాపాడుకోవడం కోసం వాడిని నరికి చంపాను సార్. మీ ఆయన లేడా? నేను చంపిందే వాడిని సార్. ఈరోజు ఏ ఎగ్జామ్? మ్యాథ్స్. బాబాయ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? చేశాం. దాన్ని చింపేయండి. అరుణ్, బావతో మాట్లాడి నేను ఆర్డర్ ఇప్పిస్తాను. మీరు ఈ అమ్మాయిని ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్ళండి. నువ్వు ధైర్యంగా వెళ్ళి ఎగ్జామ్ రాయి. ఇవన్నీ మనసులో పెట్టుకోకు. మా అమ్మాయి కనిపించడం లేదు సార్. ఎప్పటి నుంచి? 5:30 నుంచి కనిపించడం లేదు. 5? ఈయన మన ఐజీ గారి క్లోజ్ రిలేటివ్. ఐజీ గారు పర్సనల్గా ఫోన్ చేశారు. వీ నీడ్ టు క్రాక్ ద కేస్ ఎట్ ది ఎర్లియస్ట్. స్కూల్ దగ్గర అండ్ పాప కిడ్నాప్ అయిన వాళ్ళ ఇంటి దగ్గర అవైలబిలిటీలో ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ చెక్ చేయండి. అరెస్ట్ ఎనీ వన్ సస్పిషియస్ ఇమీడియట్లీ. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్, ఆ పాప కిడ్నాప్ అయిన టైంలో వాళ్ళ పెంపుడు కుక్క మెడలో గిఫ్ట్ బాక్స్ హ్యాంగ్ చేస్తుంది. అది ఓపెన్ చేసి చూసి వాళ్ళ పేరెంట్స్ బాగా భయపడ్డారు. దీస్ ఆర్ ద ఐటమ్స్ ఇన్ ద గిఫ్ట్ బాక్స్. శ్రవణ్, ఆ ఎస్ఐ చెప్పినట్టు జరిగింది. ఈ ఏరియా అంతా మన కంట్రోల్లోకి తీసుకోండి. మీడియాకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. ఓకే? ఓకే మ్యామ్. లేదు సార్, మా ఇన్వెస్టిగేషన్లో ఇలాంటి గిఫ్ట్ బాక్స్ అయితే దొరకలేదు. ఎందుకైనా మంచిది సంయుక్త పేరెంట్స్ని ఒకసారి అడిగి చూడండి. ఇలాంటి గిఫ్ట్ బాక్సులు ఏవి మాకు దొరకలేదు సార్. సంయుక్త హాస్టల్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు కిడ్నాప్ అయింది సార్. హాస్టల్ అడిగితే అన్న తెలియచ్చు. పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు I couldn't hold back my tears. వాడికి నొప్పి అంటే ఏంటో తెలియదనుకుంటా. రాక్షసుడు పాప మా అమ్మాయి కళ్ళు తోడేసి వాళ్ళన్నీ విరగొట్టి బలవంతంగా జుట్టు పీకి ఒళ్ళంతా కత్తితో ఘాటు పెట్టి అతి కిరాతకంగా హింసించాడు. ఇవన్నీ అమృత ప్రాణాలతో ఉన్నప్పుడే చేశాడు. This man is suffering from antisocial personality disorder with aggression and deviant behavior. సింపుల్ గా చెప్పాలంటే వాడొక సైకో. కంప్లీట్లీ సైకో. రేపేదేనా? No rape, but her private parts utterly mutilated.
సార్ ఇది సంయుక్త పోస్ట్ మార్టం రిపోర్ట్. సేమ్, చిన్న డిఫరెన్స్ కూడా లేదు. అమృతాన్ని ఎలాగైతే చంపాడో సంయుక్తాన్ని కూడా అలాగే చంపాడు. సేమ్ పర్సన్, ఐమ్ షూర్. సార్, దీన్ని బట్టి అమృతాన్ని సంయుక్తాన్ని చంపింది ఒక్కడేనని చెప్పలేం కదా. యు సీ మ్యామ్ 1 minute. అవును సార్, సంయుక్త వెళ్ళిన రోజు గేట్ దగ్గర ఎవరో తన పేరు మీద గిఫ్ట్ బాక్స్ పెట్టి వెళ్ళారు. అదిగో అదే సార్ గిఫ్ట్ బాక్స్. సంయుక్త చనిపోయిన షాక్ లో ఈ గిఫ్ట్ విషయం మర్చిపోయాను సార్. ఈ గిఫ్ట్ బాక్స్ సంయుక్త హాస్టల్లో దొరికింది. ఏం జరుగుతుంది లక్ష్మి? డీజీపీ గారు నన్ను కడిగేశారు. ఆ అమృత మర్డర్కి ఎప్పుడో క్లోజ్ అయిపోయిన సంయుక్త మర్డర్కి ఏదైనా కనెక్షన్ ఉందా? ఉంటే ఏంటి ఆ కనెక్షన్? సార్, నాకు కొంచెం టైం ఇస్తే. ఇంకెంత టైం? సార్ అంటే నువ్వు చెప్పిన దాని ప్రకారం ఈ మర్డర్స్ అన్ని చేసింది ఒకడే అయితే ఆ సైకోకి చనిపోయిన వాళ్ళకి సంబంధం ఏంటి? వాడి మోటివ్ ఏంటి? ఈ కేసుని ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ చేయాలి? ఎవరి మీద సందేహపడాలి? నాకెందుకు ఈ కేసు పెద్ద తలనొప్పిలా మారేట్టుంది. సార్ ఐ హ్యావ్ ఎన్ ఐడియా, కానీ దానిలో కొంచెం రిస్క్ ఉంది. చెప్పారు సార్, ఈ కేసులో అమ్మాయిల్ని కిడ్నాప్ చేశాక గిఫ్ట్ బాక్స్ వదిలేయడం, అందరి దృష్టి పడేలా పబ్లిక్ ప్లేస్ లో బాడీలో వదిలేయడం, ఇవన్నీ కూడా ఆ సైకోకి పబ్లిసిటీ పైన ఉన్న పిచ్చిని చెప్తున్నాయి సార్. మనం కొట్టే చప్పట్లు పొగడతలు ఒక కళాకారుణ్ణి ఎలా ఎంకరేజ్ చేస్తాయో, ఈ సైకో కిల్లర్స్ కి కూడా వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, వాళ్ళ పేరు చెప్తే భయపడడం లాంటివి థ్రిల్ ఇస్తాయి సార్. వాళ్ళు ఈ స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడే నెక్స్ట్ మర్డర్ ప్లాన్ చేస్తారు. వాళ్ళని ఆపాలంటే మనం చేయాల్సిందలా థ్రిల్ని దూరం చేయడమే సార్. అందుకే ఏ రకమైన ఫోకస్ పెట్టకుండా ఉంటే వాడే తడబడతాడు, టార్గెట్ ని మార్చుకుంటాడు, ప్లానింగ్ లో తప్పు చేస్తాడు. అప్పుడు వాడిని పట్టుకునే అవకాశం మనకు దొరుకుతుంది సార్. ఇదంతా జరగాలంటే అమృత డెడ్ బాడీని ఎవరికీ తెలియకుండా దాచాలి సార్, ఆఖరికి వాళ్ళ పేరెంట్స్ కి కూడా. సార్ ప్లీజ్ సార్, ఈ ఐడియా ట్రై చేద్దాం సార్. ఏయ్, రేపు ఈ మాట లీక్ అయితే ఎస్ఐవి నువ్వు బాగానే ఉంటావు, మాకే ప్రాబ్లం. హోమ్ మినిస్టర్, మీడియా, సీఎం వీళ్ళందరికీ అప్పుడు మేమే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. మ్యామ్, ఈ కేసు అమృత మర్డర్తో ఆగదు. అన్ఫార్చునేట్లీ ఆ సైకోని పట్టుకోవడానికి మన దగ్గర ఏ ఆధారం లేదు. పోస్ట్ మార్టం చేసిన డాక్టరే చూసి తట్టుకోలేకపోయిన అమ్మాయి డెడ్ బాడీని వాళ్ళ పేరెంట్స్కి చూపించాలా? అది చూసి వాళ్ళు తట్టుకోగలరా? చూడరుణ్, మనం కేసు హ్యాండిల్ చేసేటప్పుడు కొన్ని ప్రొసీజర్స్, ఎథిక్స్ ఫాలో అవ్వాలి. అలా అయితేనే మనందరికీ మంచిది. నువ్వు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి బాడీ ఐడెంటిఫై చేయించు. ఈ లోపు నేను డీజీపీ గారితో మాట్లాడతాను. సార్, ఈ కేసులో నార్మల్ ప్రొసీజర్ ఫాలో అయితే ప్రయోజనం ఉండదనే నేను ఐడియా చెప్పాను సార్. ఏయ్, ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలో అవ్వకూడదో నువ్వు మాకు చెప్పకు. వెళ్ళి చెప్పించేయి. నిన్న మా వెడ్డింగ్ యానివర్సరీ సార్, తొందరగానే ఇంటికి వచ్చేస్తానని చెప్పింది. ఫ్రెండ్స్ రిలేటివ్స్ దగ్గర ఎంక్వైరీ చేశారా? అందరినీ ఎంక్వైరీ చేశాం సార్, రాలేదని చెప్పారు. ఆటో ఎక్కడమైతే చూశాను, కానీ ఆటో నెంబర్ నేను చూడలేదు. పోనీ ఆటో వెనకాల స్టిక్కర్స్, పోస్టర్స్ లాంటి గుర్తులేమో చూసారా? లేదు, నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ రోజు నా బస్సు వచ్చేసరికి నేను బయలుదేరిపోయాను. సరే, మీరు నాతో పాటు రండి. ఈ ఏరియాలో ఉన్న ఆటోలన్నీ ఎంక్వైరీ చేద్దాం. ఆ ఆటో డ్రైవర్ పట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఐఎమ్ సో సారీ, నాకు అస్సలు కుదరదు.
కావ్య నా కోసం స్కూల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. పిక్ చేసుకోవాలి. మ్యామ్ ప్లీజ్, మీరు ఇచ్చే ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా ఒక అమ్మాయి ప్రాణం కాపాడడానికి హెల్ప్ అవుతుంది. నాకు బాధ్యత ఉంది, కానీ చెప్పానుగా, ఇంతకు మించి నాకు ఇంకేం గుర్తులేదు. మ్యామ్ ప్లీజ్ కోఆపరేట్ విత్ us. సార్, మీకు చెప్తే అర్థం కాదా? కావ్య లేట్ అయితే ఏడుస్తుంది. ఏడిస్తే తను చాలా వీక్ అయిపోతుంది. నేను వెళ్ళాలి. హలో, కనిపించకుండా పోయిన మీరా ఏ పరిస్థితిలో ఉందో, అసలు ఏ పరిస్థితుల్లో మాకు దొరుకుతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. సార్, నన్ను నమ్ముకుని ఓ పాప ఉంది. నేను వెళ్ళాలి. సారీ మ్యామ్.